సేవే మన ధర్మం, అన్నదానం మన ధ్యేయమని తూఫాన్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ పల్లెర్ల రవీంద్ర గుప్తా అన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఆశాజ్యోతి డయాగ్నోస్టిక్ సెంటర్లో అమ్మా నాన్న వృద్ధాశ్రమ వారికి పేషెంట్లకు అన్నదానం చేస్తారు. ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ గంటంనేని బాబురావు జన్మదిన సందర్భంగా అన్నదానం నిర్వహించారు. లయన్ గంటంనేని బాబురావు జన్మదిన వేడుకతో క్లబ్ మరింత విశిష్ట స్థాయికి చేరిందన్నారు. ఈ సేవా కార్యక్రమంలో వందలాది మందికి ఉచిత భోజనం అందించడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్ డాక్టర్ జి బాబురావు జీవిత ప్రావీణ్యం, సేవా ప్రతిభను ప్రశంసిస్తూ తూఫాన్ లయన్స్ క్లబ్ తరపున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక సేవా దృక్పథంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందలాది మంది అన్నార్తుల ఆకలి తీర్చడంలో నాణ్యమైన భోజనం వడ్డించారు. మున్సిపల్ పరిధిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ మహా అన్నదానం కార్యక్రమం ఆశాజ్యోతి హాస్పిటల్లో జరపడం జరుగుతుంది. మన జన్మదిన బాబురావు గారి రోజున ఈరోజు అన్నదానం పెట్టడం తూఫాన్లో ఎంతో మహా ప్రోగ్రామ్ ఇది. ఇలాంటి ప్రోగ్రాంలు మన లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో చేసుకుంటున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్కు అందరూ సహకరిస్తూ మన లయన్స్ క్లబ్ ముందుకెళ్లాలని కోరుచున్నాను. ఈ సభ్యులందరికీ ధన్యవాదాలు. అందరం కలిసి పేదవారికి ఎన్నో సేవల కార్యక్రమం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు బాబు గారి జన్మదిన సందర్భంగా మరి ఇప్పుడు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. సో దీనికోసం సహకరించిన మా మిత్రులందరూ పల్లె రవీంద్ర శెట్టి గారు కానీ, జనగ్రామ్ గౌడ్ అన్న గారు కానీ, అదేవిధంగా భాగ్యరాజు గారు అండ్ డాక్టర్ అఫ్సర్ గారు, అందరు మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తూఫాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ 330Dకి వెన్నుముకలా ఉన్నటువంటి మన గట్టంనేని బాబురావు గారి జన్మదినం సందర్భంగా వారు ప్రతి సంవత్సరం లయన్స్ క్లబ్ ద్వారా అందరి సామాన్య ప్రజలకు సేవ చేయడమే వారి లక్ష్యంగా భావించి వారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ అన్నదానాలు అటువంటిది ఆయన ప్రోత్సహిస్తాడు. నిరుపేదకు పోతుంది కాబట్టి